సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కేబినెట్ అజెండా ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, రాజధాని నిర్మాణం, పర్యాటక రంగ విస్తరణ వంటి కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు మరికొద్దిసేపట్లో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. దాదాపు 80కి పైగా ఎజెండా అంశాల మీద చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పాలి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుబడుల ప్రోత్సాహ మండలి SIPBలో ఇటీవల ఆమోదించినటువంటి ప్రతిపాదనలకు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వివిధ రంగాలకు చెందినటువంటి సుమారుగా 50 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో మొత్తం 34,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతా ఉన్నట్లు ప్రభుత్వం అయితే అంచనా వేస్తా ఉంది. పరిశ్రమలు, IT, డేటా సెంటర్లు, పర్యాటక రంగాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతా ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతా ఉన్నాయి. అమరావతి పరిధిలోని ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అలాగే అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటుకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా ఆమోదం లభించబోతా ఉంది. అమరావతిలో అభివృద్ధి చేస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో 10 సంస్థల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అనుమతి ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక న్యాయ వ్యవస్థ, మౌలిక వసతుల బలోపేతానికి సంబంధించి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 130 కోట్ల వ్యయంతో పనులు అప్పగించే అంశం కూడా ఈరోజు కేబినెట్ ముందుకు రాబోతా ఉంది. న్యాయాధికారుల శిక్షణ, పరిశోధన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. పర్యాటక రంగ విస్తరణకు సంబంధించి విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక, ప్రకృతి, తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులను రూపొందించినట్లు తెలుస్తా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగానికి కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత దక్కబోతా ఉంది. అనంతపురం, కడప జిల్లాల్లో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, ఇలాంటి ప్రతిపాదనలకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇవాళ ఈ కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇక రవాణా రంగానికి సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా మంత్రివర్గం ముందుకు రాబోతా ఉన్నాయి. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ మీద నడిచే బస్సులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే అంశం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నిర్ణయం కనుక అమలైతే పర్యాటక రంగానికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి మరొక కీలక నిర్ణయం కూడా కేబినెట్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు,
సొసైటీలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క వయసుకు సంబంధించి కూడా కొంత పరిమితి పెంపుదానికి సంబంధించి కూడా దాని మీద కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి నిధుల విడుదల మీద కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు అయితే భావిస్తా ఉన్నాయి. కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన మీద ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత 2 ఏళ్లలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పెట్టుబడుల సాధన, ఉపాధి కల్పన, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ప్రోత్సాహం, ఐటీ రంగం అభివృద్ధి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద శాఖల వారీగా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రజలకు ప్రభుత్వం ఏమేమి చేశావో ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి విస్తృత స్థాయిలో మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇవాళ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆ దిశగా భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, అలాగే అమరావతి అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాల మీద కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. Thanks for the updates.